వ్యక్తి పరిరక్షిస్తున్న వ్యక్తి అంకారం. అందుకే అంకారావుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఫారెస్ట్ పర్యావరణ కోసం నియామకం చేస్తున్నాం. ఆయన నల్లమలై ఫారెస్ట్ కాపాడతాడు. తర్వాత ఇప్పటిదాకా కొన్ని కోట్ల విత్తన బంతులు నల్లమల అడవుల్లో చల్లాను. అలాగే ప్రతిరోజు అడవుల్లో 20-30 కిలోమీటర్లు తిరిగి అడవుల్లోకి ఎవరు రానివ్వకుండా అడవి కాపలా ఉంటాను. నన్ను ఆంధ్ర ఫారెస్ట్ మ్యాన్ అంటారు. నేను ఈ ఆంధ్రాలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే నాకు స్ఫూర్తి ఎవరు అంటే మా చిన్నతనంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నీరు చెట్టు లాంటి జన్మభూమి లాంటి ఎన్నో కార్యక్రమాలు పెట్టారు. అప్పుడు మేము చిన్నపిల్లలం సార్. మీరే మాకు స్ఫూర్తి. మీ అడవుల్లోకి వెళ్ళి ఆంధ్ర భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది సార్. మీరు మాకు స్ఫూర్తి. అలాగే డిప్యూటీ సీఎం గారు, ఆయనకు మేము వీరాభిమానులు. అయితే ఆయన ఇప్పటికీ పదవి చేపట్టి 1 సంవత్సర కాలంలోనే అడవుల శాతం అనేది బాగా పెరిగింది. దీనికి ప్రత్యక్ష సాక్షి నేనే. మీ ఇద్దరు ఇలాగే చిరకాలం ఉండాలి సార్. కనీసం 30-40 ఏళ్ల పాటు మీరు ఇలాగ ఉంటేనే ఆంధ్ర భవిష్యత్తు బాగుంటుంది సార్. మీకు నిండు నూరేళ్ళ ఆయుష్ ఉంటుంది, అది ఖచ్చితంగా సార్. మీ దేశంలో వేగంగా ఔషధ మొక్కలు అంతరించిపోయే ఫారెస్ట్ నల్లమల ఫారెస్ట్ అయింది. కారణం ఏంటంటే నల్లమల అంటే నల్లని కొండలు అని అర్థం. కానీ నల్లమల పేరు మాదిరిగానే ఆ నల్ల కొండలు ఇప్పుడు మలమల మాడుతూ ఉన్నాయి. ఎన్నో ఔషధ వృక్షాలు అంతరించిపోతూ ఉన్నాయి. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో 5,000 రకాల మొక్కలు ఉన్నాయి సార్. కానీ మనం వాటిని చాలా కోల్పోయాం. ఒక చెట్టుకి 1000 కాయలు కాస్తే 1000 కాయలు ఆ విత్తనాల ద్వారా విత్తన బంతులు తయారు చేసి మన 1000 వృక్షాలను మనం మొలిపించ